boom shakalaka. This girl is picture cake. Boom boom shakalaka. Veede modini thoka. ఈ సినిమాలో ట్రావెలింగ్ ఎలా తీసుకెళ్ళండి డైరెక్టర్ గారు? సో ఆయనకి ఏంటంటేనంటే ఏదన్నా అంటే మంచి కామెడీ టైమింగ్ ఉంటుందండి. అంటే మామూలుగా చిన్న విషయానికి ఇప్పుడు ఏదన్నా లేట్ అయితే అందరూ ఏంటి అసలు ఏదైనా అనుకుంటే దాన్ని విసుగులో ఉన్నప్పుడు టక్మని ఏదో ఒక జోక్ వేస్తారు, మొత్తం అందరూ చిన్న రిలీఫ్ వచ్చేస్తుంది. ఆయన బేసిక్గా అదొక అడ్వాంటేజ్ అండి. అండ్ కథ చెప్పిన విధానం కానివ్వండి, లేకపోతే ఎక్కడ అంటే బ్రదర్ అండ్ సిస్టర్ కాబట్టి అంతసేపు మాదే జరగదండి. ఇప్పుడు చాలా చాలా రకాల ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ చాలా మంది ఉన్నారు, అలీ గారు ఉన్నారు. అండ్ ఒక క్యారెక్టర్ ఒకరికి అంటే ఏదో క్యారెక్టర్లు అందరు ఉండాలి పెట్టాలి అని పెట్టకుండా అండి, అందరి క్యారెక్టర్ జస్టిఫికేషన్ అండ్ ఒక జస్టిఫికేషన్ అండి. ప్రతి క్యారెక్టర్ ఏదో ఊరికి వచ్చేసింది వెళ్ళిపోయింది అని కాకుండానండి, ఏదో ఉంది అందరు కావాలి మన కోసం పెట్టింది లేకుండా ప్రతి క్యారెక్టర్ అంటే ప్రతిది అవసరం కోసం వస్తారు, అన్నిటికీ ఒక ఫినిషింగ్ ఉంటుందండి. సో అది మేజర్గా కష్టం అండి. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు 38 మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఏమవుతుంది జస్టిఫికేషన్ ఇవ్వడం చాలా కష్టం అండి. ఏమవుతుందంటే ఎక్కడ ఒక చోట ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్లకి ఏమవుతుంది, సో ఆడియన్స్ అండర్స్టూడ్ అని మనం వదిలేస్తామండి. బట్ అది కాకుండా అది మనం ఒక 2.5 గంటల్లో చెప్పాలి, కథలోనే చెప్పాలండి. అది బాగా డీల్ చేసుకున్నాను, డిజైన్ చేసుకున్నాడు తనుగానండి. అండ్ అలాగే మీరు సాంగ్స్ కూడా చూస్తానండి, ఒక సాంగ్కి ఒక సాంగ్ పొంతం లేకుండా మీ ఇద్దరు కలిపి సాంగ్ ఉంది. మా ఇద్దరు కలిసి 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి మొత్తం అమ్మాయి ప్రాసెస్ అసలు అంటే ఇప్పటి వరకు ఒక బ్రదర్ ఒక ఏ సిస్టర్గా నాకు తెలిసి ప్రపంచంలో చేస్తుంటాడండి. అంటే ఎలాంటి అంటే ఆడతనం నేర్పిస్తుంటాడు, అమ్మాయిగా ఉండాలి. నువ్వు లెజెండ్ కదా, లెజెండ్ అంటే అంటే తనకి అమ్మాయిలా నడవాలంటే ఎలా నడవాలంటే ఉండవని నేను చిన్న పని ఓనీలని చేసుకుని నేను నడుస్తుంటే నన్ను చూసి ఫాలో అవుతుంటది, ఓహో ఎలా నడవాలా అని ఇలా అలా అండి అమ్మాయి. సో బేసిక్గా అంతా కూడా తెలియదండి. సో ఎలాంటి అమ్మాయి అండి, ఇలాంటి అమ్మాయితో మేము పడే సమస్యలు, ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి మేము, దానికోసం ఎన్ని పాటలు పడ్డాం, ఎంతమంది మీలాంటి వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎన్ని ఫన్ ఉంటుందండి. చాలా బాగుందని మీకు ఎలా అనిపించింది ప్రాజెక్ట్ చేస్తున్నాం? అఫ్ కోర్స్ ఇది ఒక 100 మూవీ చేసిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది ఒక హీరోయిన్ కాదు, ఒక హీరో కూడా ఒక ఫైట్ ఉండాలి, ఇంట్రొడక్షన్ ఇది ఉండాలి, సాంగ్స్ ఉండాలి, లవ్ ట్రాక్ కూడా, పంచ్ డైలాగులు. సో ఒక హీరో కోరిక ఏమేమో ఉంటుందో అదన్నీ నాకు అసలు నాకైతే ఫస్ట్ డైలాగ్ చూడగానే షాక్ అండి అన్నాను. ఫస్ట్ అమ్మాయి నేను ఫ్రేమ్ లోకి ఎంటర్ అయితే గేమ్ లో ఎవరు అంటే చాలా సీరియస్ గా చెప్తుంటారండి. ఒక పెద్ద కమర్షియల్ హీరో చెప్తారు చూసారండి, నీ వెనకాల అలా నుంచున్నాను అమ్మాయి వెనకాల కోడిపిల్లలా ఉంటా చూసారండి, అలా వర్షంలో తడిచిపోయిన కోడిపిల్లలాగా అమ్మాయి వెనకాల నుంచుంటే అవన్నీ చాలా అంటే దానికి డెఫినెట్ గా విజిల్స్ పడుతూ ఉంటాయండి. బట్ అట్ ద సేమ్ టైం నా ఎక్స్ప్రెషన్ అమ్మాయి వెనకాల తాగుతుంది అన్ని కామెడీ వస్తుంటాయి. సో ఎక్కడ మీకు అంటే అమ్మాయి డైలాగ్ చెప్తున్నప్పుడు డెఫినెట్గా ఒక హీరో పవరే ఉంటుందండి. హీరో ప్రాపర్ హీరో కమర్షియల్ హీరోకి ఎలా ఇంట్రడక్షన్ ఉంటుందో అమ్మాయి ఇంట్రడక్షన్ అలా ఉంటుంది. ఇది అందరిలాంటి చెల్లి కాదు, అమ్మోరు తల్లి. ఇప్పుడు అప్పట్లో లేడీ డామినేటెడ్గా ఉన్న సినిమాల్లో ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు పెద్ద హీరోలు, అప్పుడు గుండం కదా అని పెట్టారంట టైటిల్ అప్పుడు జనరేషన్లో. దట్ ఈజ్ మీరు చూసుకుంటారు సినిమా మ్యాసివ్ హిట్, తెలుగు ఇండస్ట్రీకి ఒక హిస్టరీ ఆ సినిమా. ఇప్పుడు ఆ జనరేషన్లో అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్ 2014 వచ్చాక ఇప్పుడు నరేష్ గారు అంటే ఇలా చాలామంది బయట ఎలా చెప్తారంటే కామెడీ ఎటు తిప్పినా 2 వైపులు, ఇప్పుడు నాణ్యానికి 2 వైపులు, ఓ ఇటు చూడండి అటు చూడండి, ఎటు చూసినా ఆయనలో ఆ పంచ్, ఆ డైలాగులు, ఆ కామెడీ టీంజు, ఆ డ్యాన్సులు కానీ అవి చేయాలంటే ఆయనే చేయాలనే ఒక ఇది ఉంది. అట్లాంటి ఆయన్ని మీరు భుజం మీద వేసుకుని కింద బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అనే టైటిల్ పెట్టుకుని అంటే మీరు టైటిల్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ నుంచి మాకు క్లియర్గా ఉండాల్సింది ఏంటనుకున్నాం అంటేనంటే, ఎందుకంటే ఇది యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే బ్రదరు అండ్ సిస్టర్ కదండి. సో మేము ఎక్కడ చీట్ చేద్దాం అనుకోలేదండి ఆడియన్స్. ఎందుకంటే రేపు వచ్చి గప్పుకుని మీద సినిమా ముందు నాటు బాంబు అనుకున్నాం. బట్ నాటు బాంబు అంటే ఎవరు, నేనా తన, మళ్ళీ దానికి అది కాకుండా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, మళ్ళీ ఫ్యాక్షన్ మళ్ళీ సేమ్ అలా ఉంటుంది అనిపించి నాకు కూడా ఏంటంటే నాకు ఇదివరకు వచ్చిన సినిమాలు అంటే శివశాస్త్రి కానివ్వండి, శివ టపాకాయ, ఈ దగ్గర అవుతున్నాయి టైటిల్స్. సో కొత్తగా ఉండాలి, సౌండింగ్ కొత్తగా ఉండాలి. ఎందుకంటే కాన్సెప్టే కొత్తగా ఉన్నప్పుడు ముందు టైటిల్ కొత్తగా ఉండాలండి. సో ఏం పెట్టాలి,
అంటే తను నా గురించి తెలియాలి, ఆడియన్స్కి తెలియాలి, సింపుల్గా తెలియాలి, ఒక టైటిల్లో రావాలి. నేను చాలా అనుకుంటా ఉంటానండి. అప్పుడు కాంటెస్ట్ కూడా పెడతాం జరిగిందండి. దాంట్లో బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. సో అంటే బొమ్మాలి అనేటప్పటికి ఏంటంటే నువ్వు అందమైన ఆడపిల్ల అండి. అరుంధతి సినిమాలో అందమైన అమ్మాయి గురించి బొమ్మాలి అని పిలుస్తుంటాడు అతను. సో ఇదేంటంటే అందమైన దెయ్యం, నాకు తెలిసి ఈ అమ్మాయి అందాల రాక్షసి. కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా? కంట్లోంచి కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయేంటండి? అట్లు దానికి తిట్లు నాక, కోడి దానికి కోటింగ్ నాక, ఈ పద్ధతి ఏం బాగాలేదురన్న. వాడి కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్. నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలీదు, పబ్లిక్ కి తెలీదు. కనీసం మాకైనా తెలుస్తుందా? పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. అన్ని పాలు ఉంటుందండి. ఒక పోనీ కేర్ లేదా అంటే కేర్ ఉంటుంది. అది సరే కేర్గా ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉంటే పక్కన పీకేస్తుంటుంది. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదండి. సో తన మైండ్లో ఏం క్యాల్కులేషన్ ఏం జరుగుతుందో మేము క్యాల్కులేట్ చేసుకుంటూ దగ్గర అమ్మాయిని మూవ్ చేస్తూ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే ఎవరు భయపడుతుంటారండి, ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి నాకు తెలిసి ఈ సినిమాలో 100 సార్లు ఉంటాడండి. సో అంటే అమ్మాయి అదే చెప్తున్నాను కదా, ఆవేశం కంటే ఆలోచన తక్కువ అంటే ఆవేశం ఎక్కువ. సో ఇలాంటి అమ్మాయిని కంట్రోల్ చేసి ఒక అమ్మాయిగా ప్రజెంట్ చేయాలి. అండ్ తను కూడా ఏంటి అసలు ఇది లంగా ఉన్నాయి ఏంటంటే అమ్మ ప్లీజ్ అంటే ఇలా ఉండాలి, ఇలా పద్ధతిగా ఉండాలి. బట్ ఒకటి ఏంటంటే తను కూడా నేను ఎందుకు ఇలా ఉండాలి, నాకు నచ్చిన వాడి కోసం ఉంటాను. బట్ అందరిని నేను ఇంప్రెస్ చేయడానికి ప్రతి వాడి కోసం నేను ఇప్పుడు పల్లి చూపులు ఆడవాడు వస్తున్నాడు, ఆడొచ్చి డేటింగ్ చేయొచ్చు, చాటింగ్ చేయొచ్చు అంటే ఏ అమ్మాయికైనా కోపం వస్తుంది. నీకు పాటలు వచ్చా అంటే అసలు నీ పాట ఎంత వాడాలంటది, నీకు వచ్చాను అంటే చాలా. అంటే మనకు స్వతహాగా పెళ్లి చూపులకి వెళ్ళేటప్పటికి చాలా మంది అడుగుతారు కదా అమ్మ అంటే వాయిస్ మీకు ఉందండి అది. అన్ని అమ్మాయి మనసులో ఏమేమి ఉంటుందో అది నేను బయట చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలాగే మన జమ్ము గారి క్యారెక్టరు గుండమ్మ కథలో రంగారావు గారు వచ్చాడు, కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటారు. అమ్మాయి కొంచెం నలుపుగా ఉన్నట్టుంది అంటారు, అద్దాలు తీసి చూడండి అంటారు. అంటే పాట ఏమైనా వచ్చాడంటే ఎంతవరకు చదువుకుని గొంతు వరకు డబ్బు కచేరీలు పెట్టుకోవచ్చు అంటారు. అలాగా కొంతమంది అమ్మాయిలకి ఇది ఉంటుందండి, ఎందుకు వీడి కోసం నేను ఎందుకు పడాలి. అవునండి. ఇప్పుడు అదేలాగా పాపం ఈ అమ్మాయికి ఏంటంటే నేను ఎవడో వస్తాడు, ఎవడో నన్ను పెళ్లి చూపులు చూడటాను, నేను ఎందుకు ముడక బొమ్మలా రెడీ కూర్చుంటే వాడు నుంచో అంటే పాడకం వచ్చా, నీకు వంట వచ్చా, బట్టలు ఉతకడం వచ్చా, ఎన్ని ఏంటి. ఇప్పుడు అంటే తనేంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఈక్వల్ ఉంది కదా, రైట్స్ ఉంది కదా. ఇప్పుడు ఎందుకు ఓకే డెఫినెట్ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే వాళ్ళిద్దరూ అంటే వాళ్ళ మనసులు కలవాలి, కానీ ఈ కాదు వంటలు వచ్చా లేకపోతే ఇది కాదు అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్ అంటే నచ్చినోడి కోసం చేస్తుంది, కానీ ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం చేయదండి. సో అది ఆ క్యారెక్టర్. శాస్త్రి గారు ఇంకో సంబంధం సెట్ చేయండి, చచ్చి మీ కడుపును పుడతాను. నీతో పాటు నీ చెల్లెలు కూడా పుడితే నా జీవితం సంకనాగిపోద్ది. అమెరికన్ డాలర్ లా ఉండేవాడిని ఇండియన్ రూపీలో తయారు చేసావు కదే. తన మైండ్ లో రాకపోతే చేయదు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి అడిగినా కూడా ఏం చేయరు అసలు. మీ యాటిట్యూడ్ ఇలాగే, మీ యాటిట్యూడ్ చాలా మంది అమ్మాయిలు ఫాలో అవ్వాలి. రేపు 7వ తారీఖున రిలీజ్ అయ్యే బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అంటే అదొకటి కొత్తగా అనిపించింది. నాకేమనిపించింది అంటేనండి, ఇప్పటి వరకు మనం ఒక అమ్మాయి బస్ స్టాప్ లో నుంచి ఉంటే రకరకాలుగా పాట పాడుకుంటానికి ఏడిపించడానికి బోల్డ్ పాటలు ఉన్నాయండి. ఒక అమ్మాయి బస్ స్టాప్ లో నుంచి ఒక అబ్బాయి వెళ్తుంటే ఏడిపించడానికి పాటలు ఇవ్వండి. సో ఈ సినిమాలో అది కూడా తీర్చింది. చాలా మంది అమ్మాయిలు పాడుకుంటానికి అబ్బాయి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతారు. మీకు ఈ సినిమా నరేష్ గారికి, మీకు, బ్యానర్కి, డైరెక్టర్ గారికి ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది ముందే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ముందు నుంచి పోస్టర్ గురించి 100 daysకి బ్రదర్ ఆఫ్ బొమ్మాలని ఇదే ఉండాలండి షీల్డ్ లాగా. ఇది వీఆర్ విషింగ్ గెట్ ఏ గుడ్ రిజల్ట్. మీకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చర్యలు కూడా ఉండాలని అన్నయ్యలు కోరుకుని మీరు చాలా మంది సిస్టర్స్కి ఇన్స్పిరేషన్ అవుతారని కోరుకుంటూ, అంటే నాకు తెలిసి ఇలాంటి సిస్టర్ ఎవరికి ఉండకూడదని కోరుకుంటాను. అండ్ డెఫినెట్గా అంటే ఎంత చేసినా ఆల్ డన్ మేము నవ్వటానికి నవ్వించడానికి చేస్తామండి. అండ్ తను కూడా బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఎందుకంటే అమ్మాయిగా ఉండి అబ్బాయిగా చేయడం చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ పోస్టర్స్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ ఆ మగతనం చూపెట్టాలి. బట్ అట్ ద సేమ్ టైం అతిగా ఉండకూడదు అండ్ చూడటానికి జుగుప్సగా ఉండకూడదు, బట్ కంట్రోల్డ్గా ఉండాలి. అంటే ఎక్కడానండి అంటే తను మేము ఏ రోజు నాకు తెలిసి డైరెక్టర్ గారినివ్వండి లేకపోతే ఇంకొకరు ఎవరో వెళ్ళి బాడీ లాంగ్వేజ్ ఇదని చెప్పలేదు. తను ఏ సీన్ చేసినా తనకు ఒక బాడీ లాంగ్వేజ్ పెట్టుకునండి. షీ హాస్ డన్ మంచి హోంవర్క్ చేసింది. అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శేఖర్ చంద్ర గారు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్.
ఆయన డిఫరెంట్ ఐదు సాంగ్స్ చేశారండి, 5 డిఫరెంట్ సాంగ్స్ అండి. అంటే ఒక సాంగ్ నేను అంటే ఇప్పటి వరకు జనరల్గా జేమ్స్ బాండ్ నా హీరో ఫీల్ అవుతుంటాడు, ఫస్ట్ టైం లేడీ జేమ్స్ బాండ్ అని తను పాడుతూ ఉంటుంది అండి. సో అది కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఐ లవ్ యూ అని ఒక సాంగ్ ఉందండి. అది జనరల్గా మనకి ఏమవుతుందండి, పాత సాంగ్లు మా తాతయ్య గారు అంటూ ఉండేవారండి, ఇదివరకు పాత సాంగ్లు విన్నప్పుడు లిరిక్స్ బాగా వినిపించారు, మ్యూజిక్ తక్కువ ఉండేది, సింగర్ వాయిస్ డామినేటెడ్గా ఉండేది, ఇది ఇన్స్ట్రుమెంట్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ అయిపోతుంది, అసలు ఏం పాడుతున్నారు కూడా వినిపించలేదని చాలాసార్లు అన్నారండి. సో దానికి ఒకటి అనిపించింది ఏంటంటే, జనరల్గా పాత సాంగ్లు మనం రీమిక్స్ చేస్తున్నాం కదా, అసలు కొత్త సాంగ్ని ఒక పాత తరహాలో చేస్తే ఎలా ఉంటుంది అని ఒక సాంగ్ చేశామండి, ఒక రెట్రో కైండ్ ఆఫ్ సాంగ్ చేశామండి. అదొక మంచి రాజు సుందరం మాస్టర్ చేశారండి. అది అండ్ ఆడియో కూడా మంచి హిట్ అయిందండి. అలాగే ఈ 7వ తారీఖు నవంబర్ 7వ తారీఖున ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా పెద్ద హిట్ చేసి నన్ను, మా సిస్టర్ని, అలాగే మొత్తం మా బ్రదర్ ఆఫ్ బొమ్మాలి టీంని, ఇంక్లూడింగ్ పృథ్వీ గారు కూడా మా టీం కాబట్టి అందరికీ మంచి పేరు రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఫుల్ ఫ్యామిలీతో చూడాలి. చాలా వర్షం తర్వాత మన ఇండస్ట్రీలో బ్రదర్ సిస్టర్ మీద సెంటిమెంట్ కాదు, మసాలా కామెడీ మూవీ వచ్చింది. సో డెఫినెట్గా చూడాలి, థియేటర్లోని మాత్రం చూడాలి. అండ్ స్టాప్ పైరసీ. తెలుగు ప్రేక్షకులందరికీ 7వ తారీఖున హల్చల్ మొదలవుతుంది. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి మీకు పవర్ ప్యాక్డ్ కామెడీ ఈ సినిమాలో. ఇంకా నరేష్ గారు, కార్తీక్ గారు ఇద్దరు చెప్పారు కదా, బ్రదర్స్ సిస్టర్స్ మధ్యలో ఉన్న రిలేషన్ ఎలా ఉందో మనం చూసాం. దీంట్లో చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది. బ్రదర్ ఎన్ని తనులు తిన్నారు, కార్తీక్ గారి ద్వారా ఫ్రెండ్స్ ఎంతమంది తిన్నారు, గూగుల్ శాస్త్రి ఎన్ని తనులు తిన్నాడో ఇవన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకుని మీరు సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయండి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని రాయండి, అప్పుడు మేము ఏదో గిఫ్ట్లు పంపుతాం మీకు. మీరు ఇది మంచి మీకు ఫుల్ లోడెడ్ గన్ లాగా ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ కామెడీ మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మమ్మల్ని అందరిని ఆశీర్వదించడం కోరుతున్నాం. థ్యాంక్ యూ. మేడి బండు చూడ మేలి మయ్యుండు దాని బొట్ట విప్పి చూడ చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింక మీలాగు డాడీ 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 ఎవడ్రా డాడీ ఎవడికి రా డాడీ లల్లా లల్లా అలా అన్నారు బావా.